రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దేవురుప్పుల దారావతు తండా పర్యటన ముగించుకుని సూర్యాపేట పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ ప్రత్యేక బస్సుని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఈదులపల్లె వద్ద పోలీసులు అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. దీనికి సహకరించిన కేసీఆర్ తనిఖీలు అనంతరం పర్యటనకు బయలుదేరినట్లు సమాచారం. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దేవురుప్పుల దారావతు తండ పర్యటన ముగించుకుని సూర్యాపేట పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ ప్రత్యేక బస్సుని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఈదులపల్లె వద్ద పోలీసులు అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. దీనికి సహకరించిన కేసీఆర్ తనిఖీలు అనంతరం పర్యటనకు బయలుదేరినట్లుగా సమాచారం. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దేవురుప్పుల దారావతు తండ పర్యటన ముగించుకుని సూర్యాపేట పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ ప్రత్యేక బస్సుని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఈదులపల్లె వద్ద పోలీసులు అడ్డుకుని తనిఖీలు నిర్వహించారు. దీనికి సహకరించిన కేసీఆర్ తనిఖీలు అనంతరం పర్యటనకు బయలుదేరినట్లుగా సమాచారం. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. సంజన, జనగామ పర్యటనలో భాగంగా పంటలను పరిశీలించేందుకు కోసం దేవరపల్లి మండలం ధరావత్ తండకు వచ్చినటువంటి కేసీఆర్ బస్సును కొడగండ్ల మండలం మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక పార్టీ అధ్యక్షుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి కేసీఆర్ బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డీసీపీ సీతారాం ఆధ్వర్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే బస్సును అటు నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలోకి అనుమతించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీ చేయడం తప్పనిసరి అయినటువంటి ఉద్దేశంతోనే తనిఖీ చేశామంటూ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తనిఖీకి కూడా పోలీసులకు కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు. దీంతో బస్సులో క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి పోలీసు అధికారులు పరిశీలన అనంతరం తనిఖీ అనంతరం వారిని ముందుకు సాగించేందుకు అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.